ఈ నెల 31న సీఎం చంద్రబాబు పల్నాడు జిల్లా నర్సరావుపేట మండలం ఎలమంద గ్రామంలో పర్యటించనున్నారు. సీఎం చంద్రబాబు లబ్ధిదారులకు పెన్షన్లను పంపిణీ చేయనున్నారు. సీఎం సభ ఏర్పాటును ఎమ్మెల్యే అరవింద్ బాబు పరిశీలించారు. కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలను చిత్తశుద్ధితో నెరవేరుస్తుందని ఎమ్మెల్యే అరవింద్ బాబు తెలిపారు. కోటప్పకొండకు పర్యాటక పుణ్యక్షేత్రంగా గుర్తింపు ఇచ్చేందుకు ప్రభుత్వం అడుగులు వేస్తుందని తెలిపారు. మోదీ ఆశీస్సులతో రాష్ట్రం మరింత అభివృద్ధి చెందుతుందని అంటున్న ఎమ్మెల్యే అరవింద్ బాబుతో మా ప్రతినిధి రమేష్ ఫేస్ టు ఫేస్. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పల్నాడు పర్యటనలో భాగంగా కూడా 31వ తారీఖున పెన్షన్ల కార్యక్రమానికి హాజరు కానున్నారు. ఈ కార్యక్రమానికి సంబంధించి కూడా అన్ని ఏర్పాట్లు కూడా దగ్గరుండి స్థానిక ఎమ్మెల్యే చదలవాడ అరవింద్ బాబు కూడా ఏర్పాట్లు చూస్తున్నారు. ప్రస్తుతం మనతో ఆయన ఉన్నారు, ఆయనతో మాట్లాడి తెలుసుకుందాం. సరే, రేపు 31 జరగబోయేటువంటి సీఎం గారి కార్యక్రమానికి ముఖ్యంగా పెన్షన్ల కార్యక్రమానికి రూపొందించినటువంటి నేపథ్యంలో కూడా మీ ప్రభుత్వం ఏర్పడిన దగ్గర నుంచి కూడా 1వ తారీఖుకే పెన్షన్లు అందించాలనేది ఒక సంకల్పంతో వెళ్తున్నారు. ఏ ఏర్పాట్లు చేస్తున్నారు, ఎలాంటి కార్యక్రమాలు ఉండబోవచ్చు? ఉమ్మడి కూటమి ఏర్పడిన తర్వాత నారా చంద్రబాబు నాయుడు గారు కానీ అదేవిధంగా మన పవన్ కళ్యాణ్ గారు, నరేంద్ర మోదీ గారి ఆశీస్సులతోటి మన రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకోవాలి. మరి 5 ఏళ్లలో అన్ని వ్యవస్థలు అడుగంటిపోయినాయి కాబట్టి ఈ వెనకబడిపోయిన వ్యవస్థలన్నింటినీ కూడా బాగు చేసుకోవాలనే ఆలోచనతోటి మరి పెన్షన్స్ కూడా మేము వికలాంగుల పెన్షన్స్ 3,000 6,000 చేసాం. వృద్ధులది 3,000 4,000 చేయడం జరిగింది. అదేవిధంగా మరి 100% ఫిజికల్ డిజేబుల్డ్కి 15,000 ఇవ్వడం జరుగుతుంది. ఆర్థిక పరంగా అన్ని ఇబ్బందులు ఉన్నా కానీ చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు మరి వ్యవస్థలను బాగు చేయాలనే ఆలోచనతోటి ప్రతి నెల పెన్షన్ ఇవ్వడానికి ఎమ్మెల్యేలు వెళ్తున్నాము, కలెక్టర్ గారు వెళ్తున్నారు, ఆర్డీఓ గారు వెళ్తున్నారు, మాతో పాటు మరి సీఎం గారు వెళ్తున్నారు, మరి డిప్యూటీ సీఎం గారు కూడా వెళ్తున్నారు అనమాట. అంటే ఇవన్నీ కూడా ఏంటంటే ప్రజలకు ఒక మనం అవగాహన కల్పించాలి, ప్రభుత్వానికి మన మీద మంచి ప్రేమ ఉందని తెలియజేయడానికి ప్రజల్లో కలిసిపోయి ఈ కార్యక్రమాలు చేయడానికి ఇవన్నీ చేస్తున్నారు. ఇవి చేయటం వల్ల ఏంటంటే మరి ప్రభుత్వ అధికారులు కానీ అందరూ కూడా ప్రజల దగ్గరికి వెళ్ళటం. కేవలం మీ ప్రభుత్వం వచ్చిన తర్వాత పెన్షన్లు, గ్యాస్ ఒక్కటి మాత్రమే చూస్తారు, విద్యుత్ ఛార్జీలు పెంచారని కూడా వైసీపీ తీవ్ర స్థాయిలో విమర్శలు కురిపిస్తున్నారు. ఎలా చూడాలి? అంటే ఉమ్మడి ప్రభుత్వం అయితే ఇవాళ ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు 2,000 రూపాయల పెన్షన్ 3,000 చేయడానికి 5 ఏళ్ళు పట్టింది. కానీ చంద్రబాబు నాయుడు గారు ఒక మొట్టమొదటి సంతకం దీని మీద పెట్టడం జరిగింది. 3,000 4,000 చేశాము. వికలాంగులు కూడా 3,000 6,000 చేయడం జరిగింది. ప్రజలకి అన్నిటికీ లబ్ధి కలిగేటట్టు చేయడం జరిగింది. మీరు చూస్తే రైతులు కూడా 20,000 రూపాయల పెట్టుబడి కూడా రేపు మార్చి లోపల వేస్తాము. మరి ఆడబిడ్డ నిధి కింద 15,000 రూపాయలు కూడా బ్యాంకులో వేయడానికి రెడీగా ఉన్నాము. ఏదైతే మేము ఎలక్షన్ టైంలో హామీలు ఇచ్చామో అన్నీ కూడా నెరవేరుస్తాము. వైసీపీ ప్రభుత్వం ఏదైతే చేయలేని పనులన్నీ కూడా మేము దగ్గరుండి చేస్తున్నాము. 1 నెల 2 నెలలు లేట్ అయినా అవ్వచ్చు, కానీ మార్చి లోపల ఎన్ని కూడా కార్యక్రమాలు పూర్తి చేస్తాము. చంద్రబాబు నాయుడు ఏదైతే మాట ఇచ్చారో ఆ మాట నెరవేరుస్తారు. దాంతోపాటు మరి పట్టుదల గారు, పవన్ కళ్యాణ్ గారు అండగా ఉన్నారు కాబట్టి మోడీ గారు మాకు ఆశీస్సులు ఉన్నాయి, తప్పనిసరిగా ప్రతిదీ నెరవేరుస్తాం. ఏదైతే వైసీపీ వాళ్ళు చెప్పే వ్యాఖ్యలు మేము అందరూ ప్రజలు పట్టించుకోరు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారికి ఈ 5 ఏళ్లలో చేసిన పరిపాలన ఆయనకు తెలుసు. మరి అన్ని వ్యవస్థలు వెనకబడిపోయినాయి. అందువల్ల జగన్మోహన్ రెడ్డి గారికి మరి ప్రజలందరూ కూడా తిరస్కరించారు. కోటప్పకొండకి సీఎం గారు కూడా వస్తున్నటువంటి నేపథ్యంలో కూడా కోటప్పకొండ అంటే కోడీలకి అభివృద్ధికి పెట్టింది పేరు. సో ఒక ప్రణాళిక ప్రకారం ఇప్పటికే పవన్ కళ్యాణ్ 110 కోట్ల రూపాయలు అభివృద్ధి కోసం ఇప్పటికే ఇచ్చినటువంటి నేపథ్యంలో సీఎం గారు దృష్టికి తీసుకెళ్లేటువంటి అవకాశం ఉంది. అభివృద్ధికి కానీ ఇటు పల్నాడు ప్రాంతానికి సంబంధించి కానీ 7 ఎమ్మెల్యేలు రానున్నటువంటి నేపథ్యంలో ఇక్కడ ఉన్నటువంటి స్థానిక ఎమ్మెల్యేలు ఎలాంటి ప్రతిపాదనలు పెట్టబోతున్నారు? ముఖ్యంగా ఈ పల్నాడు జిల్లా ముఖద్వారం నర్సరావుపేటలో కోటప్పకొండ త్రికోటి స్వామి గుడి ఉంది, మరి ఘాట్ రోడ్ ఉంది, అదేవిధంగా కొండవీడి కొండ ఉంది. ఈ రెండింటిని కూడా టెంపుల్ టూరిజం దాంట్లో ఇన్వాల్వ్ చేయడానికి వారు రావడం జరుగుతుంది. అందుకని ఎలమంద గ్రామాన్ని సెలెక్ట్ చేసుకోవడం జరిగింది. ఎలమంద గ్రామాన్ని సెలెక్ట్ చేసుకున్న వల్ల ఇక్కడ పర్యటన చేసి ఎలమంద గ్రామం మనకి టీడీపీకి కంచుకోట, మరి గుండెకాయ వంటిది. దీని ద్వారా తర్వాత మన కోటప్పకొండ వెళ్ళి టెంపుల్ టూరిజంలో దాన్ని ఇన్వాల్వ్ చేయడానికి వీటన్నింటిని కూడా మేము ముందుకు వెళ్తున్నాము. తప్పనిసరిగా ప్రతి కార్యక్రమాన్ని దగ్గరుండి చేస్తాం. చంద్రబాబు నాయుడు హయాంలోనే డాక్టర్ కోటలి గారి దగ్గర నుండి ఇది అభివృద్ధి చెందింది కాబట్టి మరి త్రికోటేశ్వర టెంపుల్ ఆ విధంగా డెవలప్ అవడం అంటే మామూలు విషయం కాదు. ఈ రోజుల్లో అయితే దాన్ని ఆ విధంగా మనం తీర్చిదిద్దలేము కాబట్టి చంద్రబాబు నాయుడు గారికి పూర్తి మక్కువ ఉంది దాని మీద. కోటలి గారు ఉన్నప్పుడు కూడా విజిట్ చేయడం జరిగింది, మళ్ళీ వాళ్ళు వస్తున్నారు. తప్పనిసరి ఈ ప్రాంతాన్ని మొత్తం కూడా మనకి హామీలు ఇస్తారు, కొండని డెవలప్ చేస్తారు. అదేవిధంగా మరి రోప్వే కూడా ఏర్పాటు చేస్తారు. కాబట్టి మేమందరం కూడా చంద్రబాబు నాయుడు ఏది ఆశిస్తే ఆయన అడుగుతూ నడుస్తాము. ఉమ్మడి కూటమి అనేది ప్రజల కోసం ఇవాళ ప్రభుత్వం ముందుకు వెళ్తుందని చెప్పి తెలియజేయడానికి ప్రతి కార్యక్రమాన్ని ప్రజల్లో తీసుకెళ్తున్నాము. దీనివల్ల ప్రభుత్వ అధికారులు కూడా ప్రజల్లోకి వెళ్తారు. వెళ్ళటం వల్ల కూడా వాళ్ళు కూడా ప్రజలతో మమైకం అవుతారు. ప్రజలకు ఏది కావాలో చేయడానికి మనకి ఎక్కువ అవకాశాలు ఉంటాయి కాబట్టి ఇటువంటి కార్యక్రమాలను ఏర్పాటు చేస్తున్నారు. మరి తప్పనిసరిగా మరి కలెక్టర్ గారు, ఎస్పీ గారు, ఆర్డీఓ గారు, మరి ఎంఆర్ఓ గారు, ప్రభుత్వ అధికారులు అందరూ కూడా ఇవాళ రావడం జరిగింది.
మరి ఈ విధంగా అందరం కూడా ప్రజల్లోకి వెళ్తే ప్రజలు కూడా మన ప్రభుత్వం మీద ఒక నమ్మకం ఏర్పడుద్ది. ఈ నమ్మకాన్ని మరి వమ్ము చేయకుండా ఉమ్మడి కూటమి ముందుకు వెళ్తాదని చెప్పి మీడియా ముఖంగా తెలియజేస్తున్నాను. ఇది పరిస్థితి మొత్తంగా చూసుకుంటే పెన్షన్ల కార్యక్రమానికి ముఖ్యమంత్రి హాజరు కానున్నటువంటి నేపథ్యంలో అటు ఆ ప్రభుత్వ యంత్రాంగం కూడా పూర్తి స్థాయిలో కూడా భద్రతా ఏర్పాట్లు కూడా చూస్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. సరిగ్గా 11 గంటలకి సీఎం ఇక్కడ చేరుకోగానే ఇక్కడ ఉన్నటువంటి పెన్షన్ కార్యక్రమాలు అదేవిధంగా 7 నియోజకవర్గాలకు సంబంధించినటువంటి ప్రజాప్రతినిధులు కూడా పాల్గొనడమే కాకుండా ఇటు పల్నాడు ప్రాంతంలో అటు త్రికోటేశ్వర స్వామి దేవస్థానానికి సంబంధించిన అభివృద్ధి కానీ అదేవిధంగా పల్నాడు ప్రాంతానికి సంబంధించినటువంటి అభివృద్ధి కూడా ప్రతిపాదనలు ఎమ్మెల్యేలు పెట్టేటువంటి అవకాశం ఉంది. కెమెరామెన్ సుభాష్తో రమేష్, రాజ్ న్యూస్, పల్నాడు.